హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యము. దేవునికి భయపడుడి. దేవుని బిడ్డలారా, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా క్రమం కానిది చేసినప్పుడు అమ్మ నాన్న చూస్తారు అనేటువంటి భయం ఉంటుంది. ఆ భయం వల్ల ఆ తప్పు చేయకుండా ఆగిపోతారు. పెద్దవాళ్ళు ఉంటే తప్పుగా మాట్లాడకుండా ఆగిపోతారు, భయపడతారు. పెద్దోళ్ళకి భయపడతారు, తల్లిదండ్రికి భయపడతారు, అన్న వాళ్ళకి భయపడతారు, అక్క వాళ్ళకి భయపడతారు. ఇలాగా తాత అయితే, అవ్వ అయితే, ఇంకా ఎవరైనా అధికారులకు భయపడతారు. తప్పుగా ఉండటానికి, తప్పుగా చేయడానికి ఒక పెద్దవాళ్ళు, ఒక అధికారులు, ఒక యజమానులు అటువంటి వాళ్ళకి భయపడతారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవి చెయ్యకూడదు అని భయపడి చేయకుండా ఆగిపోతారు. మరి దేవుడు కనపడడు, కానీ దేవుడికి భయపడుడి. దేవుడు కనపడడం లేదు. దేవుడు నీకు కనపడితే పెద్దవాళ్ళలాగా వీళ్ళకి కనపడితే భయపడతాము అనేటువంటిది కొంతమంది అనుకుంటా ఉంటారు. దేవుడు కనబడకపోయినా దేవుని యొక్క మాట నీకు దగ్గరుంది. అదే బైబిల్. దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే, దేవునికి భయపడుడి. దేవుడు సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన నీతో పాటుగా ఉండే దేవుడు. ఆయన నిన్ను చూస్తూ, నీతో మాట్లాడుతూ, నీతో నడిచే దేవుడై ఉంటున్నాడు. ఆయనే సజీవుడైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన ఉన్నాడు అనే భయముతో బ్రతకాలి. చూడండి, మనం ఆదికాండము 38వ అధ్యాయంలో యోసేపును మనం చూసినట్లయితే, యోసేపు దేవునికి భయపడిన వాడై బ్రతికినాడు. వాళ్ళ అమ్మ లేదు అక్కడ, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అన్నగారు లేరు, వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ దేవునికి విరోధంగా చేయకుండా భయపడినాడు. తల్లిదండ్రికి విరోధంగా చేయకుండా భయపడతారు, పెద్దవాళ్ళకు విరోధంగా చేయకుండా భయపడతారు, అధికారులకు విరోధంగా చేయకుండా భయపడతారు. ఇక్కడ యోసేపు దేవునికి విరోధంగా చేయకుండా భయపడుతున్నాడు. దేవునికి విరోధంగా చేయకుండా భయపడి బ్రతికేటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. వారికి తోడై వారిని అన్ని విధాలుగా వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు అటువంటి జీవితాన్ని జీవించిన ఈ రోజున నువ్వు కూడా అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే, దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు. నేను నమ్మిన దేవుడు సజీవుడు కనుక నేను భయపడి బ్రతకాలి. దేవునికి విరోధంగా ఏది చేయదు. దేవునికి విరోధమైన మాట కానీ, చూపు కానీ, ప్రవర్తన కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ నాలో ఉండొద్దు, నేను అలా బ్రతకొద్దు అని భయపడిన వాళ్ళు చేసేటువంటి క్రియలు. కాబట్టి నువ్వు ఈ రోజున దేవుడు నీతో దేవునికి భయపడుడి. ఈరోజు నువ్వు నీ కార్యక్రమాలు ఏ ఉన్నాయో, ఉదయం లేచినప్పటి నుండి పడుకునేదాకా ఆ క్రియలన్నిటిలో దేవునికి విరోధంగా చేయకుండా భయపడు. అప్పుడు దేవుడు నీకు తోడుంటాడు. అంతేకాదు, మనము మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 29వ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే, ఇటువంటి దేవునికి భయపడి బ్రతికే వాళ్ళను ఫాలో అయ్యే శత్రువులు కానీ, మిత్రులు కానీ, ఎవరైనా కానీ భయపడతారు. దేవునికి బ్రతికే వాళ్ళని చూసి శత్రువులు భయపడతారండి. ఇక్కడ సౌలు దావీదు యొక్క ప్రవర్తనను చూసి, ఆయన యొక్క సుబుద్ధిని చూసి భయపడిపోతున్నాడంట. కనుక దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవునికి భయపడి నువ్వు బ్రతుకుతే నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను చూసి భయపడతారు, నీ యథార్థతను చూసి భయపడతారు, నీ యొక్క భయభక్తులను చూసి భయపడతారు, నీ యొక్క క్రమాన్ని చూసి భయపడతారు, నీ ప్రార్థన జీవితాన్ని చూసి భయపడతారు, పరిశుద్ధతను చూసి భయపడతారు. కనుక దేవునికి భయపడుడి. ఈ రోజంతట్లో నువ్వు దేవునికి భయపడు, గొప్ప దీవెన పొందుకుంటావు. అట్టి కృప, అట్టి
వాక్యానుసారమైన బ్రతుకు మీకు కలుగునుగాక. రాకడకై మీరు సిద్ధపడుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశీర్వదించండి. భయపడి బ్రతుకుతూ నేను సంతోషపరిచేవారుగా, నీ కొరకే బ్రతికేవారుగా మార్చండి అయ్యా. ఈ వాక్కులు వారిలో నాటి ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.